హే ఫ్రెండ్స్, నేను మీ ఖుషి మళ్ళీ వచ్చేశాను ఓ సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో, వాయిస్తో నడిచే భవిష్యత్తు. ఒకసారి ఊహించండి, మీ చేతులతో పని లేకుండానే మీ టీవీ, లైట్, ఫోన్, ఫ్రిడ్జ్ అన్నీ పనిచేస్తుంటే ఎలా ఉంటుంది? స్వాగతం! మీరెప్పుడు వింటున్నారు వాయిస్ ఆఫ్ ఫ్యూచర్. ఈ ప్రపంచంలో మాటే మార్గం, మాటే మ్యాజిక్. కళ్ళు మూసినా సరే మీ శబ్దం చాలు టెక్నాలజీ ఊహించగలదు, స్పందించగలదు. గొంతుతో మారుతున్న ప్రపంచం. ఒకప్పుడు మౌస్ నొక్కి కీబోర్డ్ టైప్ చేసి మనం ఆర్డర్లిచ్చేవారం. కాని ఇప్పుడు లైట్ ఆఫ్ చేయి అని చెప్పగానే గది చీకటిలో మునిగిపోతుంది. సాంగ్ ప్లే చేయి అంటే మీ మనసుకు నచ్చిన పాట వేయబడుతుంది. ఇది టెక్నాలజీ కాదు, ఇది వాయిస్ మ్యాజిక్. శబ్దానికి అర్థమై మాట్లాడే మెషీన్స్. ఇప్పుడు మానవులు మాత్రమే మాట్లాడరని అనుకోకండి. స్మార్ట్ డివైస్లు మిమ్మల్ని అర్థం చేసుకుంటాయి, మీ మాటల వెనక భావాన్ని తెలుసుకుంటాయి. మీరు నాకు ఏదైనా ఉత్తమమైన రెస్టారెంట్ చెప్పు అంటే అది మీరు గతంలో ఏం తిన్నారు, ఎక్కడ ఉన్నారు అన్నదాని బట్టి సలహాలిస్తుంది. ఇది ఇంటెలిజెంట్ టెక్నాలజీ కాదు, ఇది ఒక వివేకవంతమైన తోడు. హెల్త్ కేర్, క్లాస్ రూంలోకి వాయిస్. హాస్పిటల్లో డాక్టర్లకు సహాయం చేసే ఏఐ వాయిస్, పాఠశాలలో పిల్లలకు బోధించే వాయిస్ అసిస్టెంట్. చూపులేని వారికి ఈ వాయిస్ దారిన చూపుతుంది. ఇది దృష్టి, ఇది శ్రద్ధ, ఇది పెంపకం. గోప్యత, నైతికత, భవిష్యత్తు గమనాలు. కాని మనం మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుందా? మనం చెప్పిన గోప్యమైన సమాచారం ఎవరికి కనిపించకూడదు. దాన్ని టెక్నాలజీ ఎలా గౌరవిస్తుంది? గొంతు శక్తి కావచ్చు, కాని నైతికత గుండె కావాలి. వాయిస్తో భవిష్యత్తు రూపుదిద్దే మనం. ఇప్పుడు మీరు హే ఏఐ అంటున్నప్పుడు మీరు ఒక ఆర్డర్ ఇవ్వడం కాదు, మీరు ఒక ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు. మీ గొంతు ఒక మార్గదర్శి. దానిని జాగ్రత్తగా ఉపయోగించండి, జ్ఞానంగా తీర్చిదిద్దండి. ఎందుకంటే ఈ భవిష్యత్తు మాటలపై ఆధారపడి ఉంది. కాని ఒకరోజు నేను అలానే మాట్లాడుతున్నాను, తరువాత నేను అనుకుంటున్నాను, నేను మాట్లాడిన ప్రతి మాట వినబడుతోందా? అది రికార్డైపోతుందా? ఎవరైనా వాడుకుంటారా? వాయిస్ శక్తిగా మారింది, కాని ప్రైవసీ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. ఈ టెక్నాలజీ మనకి సహాయం చేస్తోంది, కాని మన హద్దులు మనమే నిర్ణయించాలి. ఇప్పుడు మీరు నా మాట వింటున్నారు, రేపు మీరు వాయిస్తో ప్రపంచాన్ని మార్చవచ్చు. మీ గొంతు ఒక టెక్ టూల్, అదే మీరు ఉపయోగించే శక్తి. అదే ఈరోజు మన టాపిక్. ఫ్యూచర్ ఇస్ వాయిస్, ఫ్యూచర్ ఇస్ యూ. మీ ఖుషి నుంచి ఇవాళకి టాటా. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.